వ్యవసాయానికి కాంగ్రెస్ సర్కార్లు ప్రాధాన్యం ఇస్తున్నాయన్నారు ఆ పార్టీ నేతలు. కేంద్రంలో ఇప్పుడున్న పాలకులు వ్యవసాయానికి అనుకూలంగా లేరని విమర్శించారు. జన్యు మార్పిడి విత్తనాలతో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని చెప్పారు. తమ సర్కార్ చేస్తున్న మంచి పనులు ఓర్వలేకే బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారన్నారు కాంగ్రెస్ లీడర్లు. కాంగ్రెస్ సర్కారు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. కల్తీ విత్తనాలు, బీటీ విత్తనాలు పెరగడం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. బీటీ విత్తనాలపై విదేశీ కంపెనీలు తెచ్చిన ఒత్తిడికి గతంలో మన్మోహన్ సర్కార్ లొంగలేదని తెలిపారు. హైదరాబాద్లో దక్షిణ భారతదేశ రైతు సంఘాల ఆధ్వర్యంలో జన్యు మార్పిడి పంటలపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు కోదండరెడ్డి. విత్తన చట్టాలు రాష్ట్రాల ఆధీనంలో ఉంటే రైతులకు మేలు జరుగుతుందన్నారు సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి. ఎక్కడైతే జన్యు మార్పిడి పంటల విషయంలో ఉద్యమం జరిగి సఫలీకృతమైనమో మళ్ళీ మీరు ఇదే ప్రాంతానికి రావడం నిజంగా రెండవ దఫ. మీరు పోరాడిన ఈ పోరాటం తప్పకుండా మనం జయం దిశగా పోతాం. మనమందరం కూడా యునైటెడ్గా ఉండి అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా ఈరోజు రైతుకు వెన్నెముకగా మనం ఉండి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. బీటీ వచ్చిన తర్వాత, బీటీ రాకముందు పత్తి రైతులు పెట్టుబడి పెరిగి మందులు కొట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన కూడా చూసినాం మనం. బట్ రేపు కనుక ఆహార పంటల వస్తే రేపు జీవ వైవిధ్యానికి, ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి అన్ని రకాలుగా నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ రేపు బీటీ ఆహార పంటలు రావద్దు, రానియద్దు అనే దిశగా ఇవల్ల దినమంతా కూడా చర్చ జరిగింది. అక్రమ కట్టడాలపై హైడ్రా కాస్త ముందే మేల్కొంటే ప్రజల్లో అభద్రతా భావం వచ్చేది కదన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. చిన్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయని చెప్పారు. అక్రమ కట్టడాలను కూల్చేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలను మర్చిపోయారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు దానం. అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. హరీష్ రావు ఎందుకు మాట్లాడుతున్నాడు? అప్పుడు ఈటీల రాజేందర్ కూడా మినిస్టర్ కదా ఆ కేబినెట్ లో, అప్పుడు తెలియదు ఆయనకి. ఇప్పుడు ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, ప్రజల్ని భయప్రాంతులు చేయాలి, ప్రజల్ని పానిక్ చేయాలి. కాబట్టి హైడ్రా వల్ల ఇప్పుడు ఏదైతే స్లమ్ ఏరియాస్ కింద ఉన్నాయి, డిక్లేర్ అయినాయో, అప్పుడు ఉన్నటువంటి 20 సంవత్సరాల కింద బఫర్ జోన్ ఏదో జోన్ కింద డిక్లేర్ అయి ఉంటే వాళ్ళందరి యొక్క శాపనార్థాలు మనకు అవసరం లేదు. వాళ్ళకి అక్కడే మళ్ళీ పునర్వాసం కల్పిస్తే మనకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మాలలు ఐక్యంగా ఉంటేనే హక్కులు సాధించుకోవచ్చన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా రామగుండంలో మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి పాల్గొన్నారు. కాకా వెంకటస్వామి మాలల అభ్యున్నతికి కృషి చేశారని గుర్తు చేశారు. మాదిగలకు మాలలు ఎప్పుడు వ్యతిరేకం కాదన్నారు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని చెప్పారు నేతలు. 2 రిజర్వేషన్లు వచ్చిన తర్వాత 3rd రిజర్వేషన్ రావద్దని చెప్పి ఈ జడ్జిమెంట్ లో పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ మాలమాది గారి విషయం కాదు, ఇక్కడ రిజర్వేషన్స్ ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఈ స్టెప్ ద్వారా మళ్ళా నెక్స్ట్ స్టెప్ రిజర్వేషన్స్ ఎట్లా తీసేయాలని చెప్పి ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. మనది 15% నుంచి 20% వరకు రిజర్వేషన్ రావాలి. మరి దాని గురించి ఎవరు మాట్లాడటం లేదు. మన దేవుడైన అంబేద్కర్ ఇచ్చిన ఫలాలు ఎవరికి చేరలేదో వారికి చేరే విధంగా చేయండి అని ఇచ్చినాం తప్ప ఎవరికి కూడా ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చినాక మాలలకే న్యాయం చేయమని వారిని అడగలేదు, మాదిగలకు అన్యాయం చేయమని రాలే. ఈ బీజేపీ చేసే కుట్రలు మనోవాదాన్ని తీసుకొని వచ్చి, మనస్మృతిని తీసుకొచ్చి రాజ్యాంగాన్ని మార్చే దిశగా పోతున్నారు. కాబట్టి మీరు అవేర్ కాండి, మేల్కోండి అని చెప్తున్నాం తప్ప మీ మాదిగలకు ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. బీసీల బఫర్ జోన్లోకి ఓసీలు వచ్చి పదవులు పొందారన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. బీసీలు ఐకమత్యంగా ఉండి రిజర్వేషన్లు పెంపు కోసం పోరాడాలని చెప్పారు. హైదరాబాద్ బేగంపేటలో కులగణనపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు తీన్మార్ మల్లన్న. తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే బీసీల కోసం మండలిలో ఎవరు మాట్లాడతారన్నారు. బీసీల బఫర్ జోన్లోకి, బీసీల ఎఫ్టీఎల్లోకి వచ్చి పదవులు కొట్టకపోయినటువంటి వాళ్ళని మనం కూడా కొట్టాలా వద్దా? నన్ను గడికోగా నాకు మెసేజ్ పెడతా ఉంటారు రాజీనామా చేయాలి. నేనేం చేస్తారా పోయి రాజీనామా? నాకు అర్థం కాలే. మండలి ఎవడు మాట్లాడాలి మా బీసీల గురించి? ఫస్ట్ సభలనే మాట్లాడినా కదా 9,000 కోట్లు ఎవరిపించం ఎత్తారా? బీసీలు 50% పైచీలుకుంటే 2,91,000 కోట్ల బడ్జెట్ సగానికి సీరి మా బీసీలకు ఇచ్చే కదా అది లెక్క బడ్జెట్ అయ్యేదని చెప్పిన. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విజ్ఞత లేదన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. నయీం నగర్ బ్రిడ్జి ఎవరు నిర్మించారో తెలియదని ప్రశ్నించారు. ఈ బ్రిడ్జిని తాను పూర్తి చేస్తే బీఆర్ఎస్ నేతలు కట్టామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు నాయని రాజేందర్ రెడ్డి. నేను అందుకే అంటున్నా, నువ్వు కట్టిన వాడివైతే నయీం నగర్ బ్రిడ్జ్ కాడికి ఆదివారం రోజు నేను వస్తా. ఒక్కడు చెప్పినా నువ్వు కట్టినవని నేను రాజీనామా చేస్తా అని చెప్పిన. మరి నేను ఇక ఆధారాలతో పట్టుకొని వచ్చిన. మేము చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి గారు 18 గంటలు పని చేసుకుంటూ ఒక్కొక్కరిని మమ్మల్ని ముందుకు ఉరికిస్తుంటే
మీరు ఏమి అప్రిషియేట్ చేయకున్నా పర్వాలేదని నాయన, కానీ ఈ దుకాణం ఏంది ఇది మీది, ఇంకెన్నిసార్లు మోసం చేయదలుచుకున్నారు ప్రజలని? రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు.